నేషనల్ హైవేపై ప్రత్యేక దృష్టి పెట్టి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో వాహనాలను చెక్ చేస్తున్న క్రమంలో 18 బస్తాల గంజాయితో కేరళకు చెందిన ఒక ముద్దాయిని గండేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం గండేపల్లి ఎన్టీ రాసుపురం వద్ద 360 కేజీల గంజాయితో కేరళకు చెందిన సబోచ్యుతం పరంబిల్ దేవస్సి అనే ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలను పంపడం జరిగిందని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో భాగంగా అతని వద్ద నుండి యూపీ 54AT8076 నెంబర్ గల కంటైనర్, ఒక షిఫ్ట్ కారు ఏపీ 05BS5767ని, హోండా మోటార్ వెహికల్ ఏపీ 05DF1708ని, ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. 18 బస్తాల గంజాయి మొత్తం సొత్తు విలువ 26,79,750గా ఉంటుందని సిఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు వచ్చారా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారికి రాబడిన సమాచారం మేరకు ఆయన రైడ్ చేయమని చెప్పగా గండేపల్లి నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 360 కేజీల 18 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రికి చెందిన వ్యక్తిని, అలాగే ఎర్నాకుళంకి చేరవేస్తున్న అతనిని, మరో ఏజెన్సీలో ఎవరన్నది తెలియజేయాల్సి ఉంది. మరో 3 పరారులో ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. దానికి సీక్రెట్ ఆర్ పెట్టి ఆ అరలోన ఇవి పెట్టడం జరిగింది. దీన్ని 18 బస్తాల్లో 360 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక కారు, దీన్ని డిప్ చేసి వ్యాన్లో కంటైనర్లో షిఫ్ట్ చేసిన స్విఫ్ట్ డిజైర్ కార్ని, అలాగే ఇతను వ్యక్తులు ఉపయోగిస్తున్న ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగిస్తున్నటువంటి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. త్వరలో తన 3 కూడా అరెస్ట్ చేస్తాం.